ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక వెళ్తే మళ్ళీ మన మేము వస్తాం అక్కడికి వెళ్ళే రానేవరు అక్కడికి వెళ్ళే రానేవరు పెట్టి పర్మిషన్ 50 మంది పెట్టి 100 మంది మీటింగ్ లో కాదు ఆర్గ్యుమెంట్ ఎందుకు అబద్ధాలు ఆడడం అందుకోసం పక్కగా ఉంటుంది. మా భూమి మాకు హక్కు ఆయన కిసాన్కు రమ్మని అక్కడ మాట్లాడాలి రమ్మడానికి రమ్మడానికి అలా వస్తే మాట్లాడతాము. లేదా కిసాన్కి రావాలా ఇక్కడికి మీటింగ్ కడికి వస్తే అప్పుడు ఇది దగ్గరలో కోవిల్ ఉంది అక్కడ మనలేదే అవదంటే అవదని చెప్పాను కదా అవదా వంతను ఎక్కడ ఉంటాము ఉంటాము బయటికి వెళ్ళము కొడతారా కొట్టండి. మీరు కార్యక్రమం అవుతుంది నేను పల్లెటూరు నుంచి వచ్చాను వ్యవసాయం మీకేమో నాకు కూడా నాగల్ చేసుకుంటాం ఐ నో వెరీ దయచేసి నా రిక్వెస్ట్ పర్మిషన్ ప్రకారం ఆడవాళ్ళు రబస్ చేసేసి కంట్రోల్ చేస్తాం అవన్నీ మీటింగ్ జరుగుతాయి సార్ మీటింగ్ జరుగుతాయి అందుకోసం సార్ అదే బాగా రైతాంగ ఐక్య ఉద్యమాలు రైతాంగ ఐక్య ఉద్యమాలు ఎందుకు వదలరు ఎందుకు వదలరు నా భూములకు దెబ్బలాడిపోతే మరి ఇంకెవరో దెబ్బలాడతారు చెప్పండి. అందరికీ 50 మందే కాదు ఇక్కడ 200 మంది తీయండి. మా గురించి మీటింగ్ కదా మీ గురించి కాదు ఇది 50 మంది రైతు కాదు 50 మంది రైతు కాదు ఊరు మొత్తం ఉన్నది.
మొక్కండి సిపిఐ నాయకుడికి. సిఐ గారు సిపిఐ నాయకులు కూడా మొక్కండి. రైతాంగాన్ని కూడా వదలండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రజా సంఘాలకు, వామపక్షాలకు, రైతులకు అందరికీ నా నమస్కారం. నా పేరు జోగి అప్పారావు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి నేను. అందరికీ నమస్కారాలు. మనకు సంఘీభావాన్ని మీ వెనుక మేము ఉంటామని భరోసా ఇచ్చి విజయవాడ నుంచి మనకి ఈ తీర ప్రాంతం ఈ చివరిలో మనం ఉండంటే మనకు గౌరవనీయులు రెడ్డి శోభనేశ్వరరావు గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఈవేళ మనకి వచ్చినటువంటి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ఆయనకి పాదాభివందనాలు మనందరి తరపున తెలియజేస్తున్నాం. ఇంత నిర్బంధంలో కూడా మనం ఐకమత్యంగా శాంతియుతంగా ఈ పోరాటం అనేది మన ఉద్దేశం. ఆ గ్రామానికి మా 16 గ్రామాల తరపున 5,000 మంది రైతులు మేము వస్తాం, మా బాధను చెప్తాం, మీరు వినండి, ఆ తర్వాత మీ నిర్ణయాన్ని ప్రకటించండి అని చెప్పాం. సచివాలయంకి మా గోడు వినిపించాం, ఎంఆర్ఓకి వినిపించాం, ఆర్డీఓకి వినిపించాం, కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం, నిరాధ్యక్ష చేసాం, మరి సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, స్టేట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. మా బాధలో మీకు కనిపించడం లేదా అని అడుగుతున్నాను. ఏ కార్పొరేట్ సంస్థలకి మీరు వాళ్ళు అడుగు జాడల్లో మీరు నడుస్తున్నారా అని అడుగుతున్నాము. రేపొద్దును మేము మీకు పదవులు కావాలంటే మేము కావాలి, మేము ఓట్లు వేయాలా, అవునా కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు పదవులు ఉంటే ఇవాళ నిర్ణయాలు తీసుకుంటారా? రైతులు నెత్తి మీద ఈ పిడిగలాంటివంటి అగ్గి కుంపటి మీరు పెడతారా అని అడుగుతున్నాను. మీకు అర్థం చేసుకోవాలి, మీకు కూడా అన్ని రకాలైనటువంటి సంపదలు ఉండొచ్చు, రైతుకు కూడా ఒకే ఒక సంపద భూమి. ఆ భూమి లేకపోతే ఎందుకు పనికిరాడు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో దగ్గరలు తీసుకున్నప్పటికి కూడా మరి అక్కడ రైతులు అధోగతిగా బతుకుతున్నారు. ఏదో ధనవంతుల ఇంటి దగ్గర సాకిరి పనులు చేస్తున్నారు, బట్టలు దుక్కుంటున్నారు, జాడు పని చేస్తున్నారు. రైతుగా బతకడం లేదు. రైతు అంటే రాజు అంటారు దేశానికి. జై జవాన్ జై కిసాన్ అంటారు. ఇది ఏమైందో అన్యాయం. రైతుకి ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి తీసుకురావడానికి ఈ పాలకులు ఈనాటి వాళ్ళు మనం ఎన్నుకున్నామా అని బాధ అనిపిస్తుంది. కనుకనే మనం సంఘటితంగా మన హక్కుల కోసం, మన ఆస్తుల కోసం మనము నిరంతరము శాంతియుతమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని మనము చట్ట వృద్ధిలో మనము పాల్గొని మన హక్కులు కాపాడుకోవాలి. ఈ ప్రాంతంలో వేలాది రైతుల భూములు తీసుకొని కార్గో ఎయిర్పోర్ట్ చాలా ఆందోళన చెంది రైతుల బ్రతుకులు బుగ్గిపాలు చేసేటటువంటి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదానికోసం సమావేశమైనటువంటి బాధిత రైతులు, సోదరిమణులు, సోదరులు, అట్లాగే నాతో పాటు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, కేంద్రంలో అంతకుముందు సలహాదారుగా పనిచేసినటువంటి మహాదేవ్ గారు, అట్లాగే ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి పెద్దలు మన తాండ్ర ప్రకాష్ గారు, అట్లాగే రాజశేఖర్ గారు, అట్లాగే గోవిందరావు గారు, అట్లాగే మన బాసు గారు, అప్పారావు గారు, సోదరిమణి వేదవతి గారు, ఇంకా ఇతర అనేక మంది వారి పేర్లు చెప్పలేకపోతా ఉన్నందుకు క్షమించమని కోరుతూ, ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే చాలా బాధ వేస్తూ ఉంది. అదే సమయంలో
ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా కలవగలగటం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మా గురువు గారు, నేను 1963లో బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుని అయిన తర్వాత అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా వారి నాయకత్వంలో, స్వర్గీయ గౌతు లచ్చన్న గారి నాయకత్వంలో మేము ABCD రాజకీయాలు దిద్దుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు రాజకీయ పోరాటాలు చేసినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పలాస ప్రాంతంలో, అందులో కూడా వచ్చేటప్పుడు నాకు మన చెప్పారు హరిపురం, అక్కడి నుంచే రైతు రక్షణ యాత్ర గౌతు లచ్చన్ గారు, బొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు లాంటి ఉద్దండులు మద్రాసు నగరం వరకు కూడా పాదయాత్ర చేసి రైతుల రుణ భారాన్ని తగ్గించినటువంటి చారిత్రాత్మక యాత్ర ఆ హరిపురం నుంచే ప్రారంభమైందని, అట్లాగే అక్కడ అప్పట్లోనే మహాత్మా గాంధీ గారు కూడా ఆ రైల్వే స్టేషన్కి సందర్శించారని, ఆ దగ్గరలోనే సోదరిమణి వీరగున్నమ్మ స్తూపం కూడా ఉందని చెప్పి నా హృదయం పొలకించిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ చెట్లు, ఈ కొబ్బరి చెట్లు, ఈ జీడి పిక్కల చెట్లు ఇంత ఆహ్లాదకరంగా నైరానందకరంగా ఉన్నటువంటి ఈ భూముల్లో కార్గో ఎయిర్పోర్ట్ పెట్టి ఇవన్నీ కూడా తీసేటువంటి హృదయం పట్టుకుని, గుండె పట్టుకుని పిండినట్టుగా ఉంటుంది. ఈ ఎయిర్పోర్టు రావడానికి సోదరుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, నాకు అత్యంత ఆప్తుడు, సహచరుడు ఎర్రనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు ఈ రోజున కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయనది ఈ ప్రపోజల్ అని చెప్పి నేను అనుకోవటల్లా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి GMR గారు చాలా సన్నిహితంగా ఉంటాడు. దాని మూలనే అక్కడ హైదరాబాద్లో, శంషాబాద్లో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఆ సన్నిహిత బంధం ఇంకా గాఢంగా బలంగా పెరిగిపోయింది. దాని మూలనే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పూసపాటి అశోక గజపతిరాజు గారు ఇవాళ రామ్మోహన్ నాయుడు గారికి మళ్ళీ ఆయన ఆ రోజున కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 370 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆ విమానాశ్రయాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇతర దేశాలకి, సింగపూరు, దుబాయ్, కౌలాలంపూర్ దేశాలకి విమానాలు నడుపుతా ఉన్నప్పటికీ కూడా భోగాపురంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టి ఆ GM గారి యొక్క ప్రతిపాదనకు అనుకూలంగా టెండర్లు పిలిచి ఆయనకి అప్పచెప్పినటువంటి పరిస్థితి జరిగింది అనే విషయం మీకు గుర్తు చేస్తున్నా. అది అయిపోవస్తుంది, బహుశా ఇంకొక 7 నెలల్లో 9 నెలల్లోనూ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ చంద్రబాబు నాయుడు గారి సలహా మీద రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రతిపాదన పెట్టి ఉంటాడు తప్ప, నేను సూటిగా అడుగుతున్నా, ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడైనా కేవలం కార్గో రవాణా కొరకు ఎయిర్పోర్టు ఒక్కటంటే ఒక్కటి ఉందా చెప్పమని నేను అడుగుతున్నా. ఎక్కడ కూడా లేదు లేదు లేదు. ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ
అన్నీ కూడా ఆ పెద్ద పెద్ద మామూలు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రయాణించే వాటితో పాటు కార్గో కూడా టెర్మినల్ అంటారు. ఆ విధంగా సరుకుల రవాణాకు కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి అంతే. కానీ ప్రత్యేకించి కార్గోకి ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అది అంత సులభంగా అది వైబుల్ కాదు. అంటే అది దానంతటా అది నడిచేటటువంటి పరిస్థితి, ఆదాయము ఉండదు ఉండదు ఉండదు. కానీ మనకేం చెప్తారంటే, అమ్మో అది వచ్చేసేస్తే ఎంత అభివృద్ధి జరిగిపోతుందో, బోళ్ళని పెట్టుబడులు వస్తాయి, వేలకు వేల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీకు చెప్తా ఉన్నారు. వింటున్నారు కదా. కానీ నేను అడుగుతున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ పని వస్తూ ఉంది. ఎంతమందికి ఉద్యోగాలు కల్పించబడినాయి? రేపు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో వైట్ పేపర్, శ్వేత పత్రం ప్రచురించమని నేను అడుగుతా ఉన్నాను. మనం రోజు పేపర్లో చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 15 మాసాల టైంలో కేబినెట్ మీటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా కొన్ని వేల ఎకరాల ఆ ప్రాజెక్టుకి ఈ ప్రాజెక్టుకి అన్ని లక్షల కోట్లు పెట్టుబడి, ఇన్ని వేల కోట్లు పెట్టుబడి, ఇన్ని వేల ఉద్యోగాలు అని చెప్పి బ్రహ్మాండంగా పేపర్లో వస్తున్నాయి. ఎన్ని ఉద్యోగాలు వాస్తవంగా వచ్చినాయి అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు కొత్త ఏం కాదు. నేను కూడా ఆయన మంత్రివర్గంలో మంత్రిగా చేశా. 1999 నుంచి 2004 వరకు కూడా ఆయన మంత్రివర్గంలో నేను ఉన్నా. ప్రతి ఏటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ పరిశ్రమదారులని, పెట్టుబడుల్ని ఆహ్వానించడానికి పెద్ద బ్రహ్మాండంగా ఆడంబరంగా మీటింగులు జరిగాయి. ఆ మీటింగుల్లో ఇదిగో ఈ కంపెనీ వాడు ఎంత పెట్టుబడి పెడతాడంట, ఆ కంపెనీ వాడు ఎంత పెట్టుబడి పెడతాడంట, ఇన్ని ఉద్యోగాలు కల్పించబడతాయి అని చెప్పి తాటికాయ ఎంత అక్షరాలతో వచ్చాయి. ఎన్ని వచ్చినాయి? ఎక్కడొచ్చినాయి చెప్పండి. మన విశాఖపట్నంలోనే, మన దగ్గరలో ఉన్న విశాఖపట్నంలో. మరి మళ్ళీ తర్వాత 2014కు ముందు ప్రభుత్వంలో ఉండగా 2014 నుంచి 19 లోపల హెల్త్ సిటీ, ఆరోగ్య నగరం అనేది డెవలప్ చేస్తారు అని 10 హాస్పిటల్స్కి భూములు ఇచ్చారు. చాలా విలువైన భూములు. ఒక్కటి వచ్చిందా? అట్లాగే ఇవాళ పేపర్లో ఉంది ఏమని, డేటా సెంటర్లో 3 డేటా సెంటర్లు పెడతారంట గూగుల్ కంపెనీ. అది 97,000 కోట్లు, 87,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. చూస్తా ఉన్నాం. మరి అదానీ గారికి 2014 నుంచి 19 లోపల, అంటే 17లోనో 18లోనో డేటా సెంటర్ పెడతారంటే విశాఖపట్నంలో భూమి ఇచ్చారే. వాటికి అదానీ డేటా సెంటర్ వచ్చిందా? ఆ అదానీ గారికే అక్కడ పోర్టు పని అప్పచెప్పారే. వాటికి కూడా అక్కడ మోడీకేగా ఉండే, ఇక్కడ మీకు కూడా బాగా కుడిభజం అయిపోయాడే అదానీ. పెట్టాడా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం ప్రజల్ని మభ్యపరిచి వాస్తవాలు దాచి ప్రజలను తప్పుదో పట్టించడం న్యాయం కాదు అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా వేలకు వేల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అసలు ఈ శ్రీకాకుళం జిల్లా భగవంతుడు ఎంతో మేలు చేసినటువంటి జిల్లా, ప్రకృతి కరుణించిన జిల్లా. రాష్ట్రం మొత్తం మీద 1200 mm రైన్ఫాల్ ఉన్నటువంటిది, అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి జిల్లా. వంశధార, నాగావళి, మహేందర్ తనయ, బహుదా ఎన్నో నదులు అటు పక్క ఒరిస్సా రాష్ట్రం కానీ మధ్యప్రదేశ్లోని అడవులలో పుట్టి వేసవకాలం కూడా ఎంతో కొంత నీరు ప్రవహించేటటువంటి బంగారు వంటి నదులు ఉన్నాయి. ఆ నదులకి ఎక్కడికక్కడ ఆనకట్టలు, అడ్డుకట్టలు కట్టి ఆ నదుల నుంచి ఆ నీటిని రైతులకు ఇస్తే ఈ జిల్లాలో వాళ్ళకన్నా కష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ కోస్తా జిల్లాల్లో వ్యవసాయం కానీ, కోళ్ళ ఫారాలు కానీ, డైరీ ఫారాల్లో కానీ, చేపల చెరువుల్లో కానీ పని చేస్తూ ఉన్న వాళ్ళు
ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి పేద ప్రజానీకం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయాల్సి వస్తుంది? ఇక్కడ ముసలాళ్ళైనటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టి, భార్యాపిల్లలను వదిలిపెట్టి అక్కడికి వచ్చి ఆ రకంగా గాడి చాకరీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు పట్టను. వరుసనే వచ్చినటువంటి పాలకులు అందరూ కూడా, ఒక ప్రభుత్వం కాదు, దాదాపు చాలా ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేసినాయి. నాకు బాగా గుర్తు, మా నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు వంశధార ప్రాజెక్టు గురించి, వంశధార నాగావళి లింకు గురించి, తోటపల్లి రిజర్వాయర్, వీటి గురించి ఆయన ఎన్నిసార్లు మొత్తుకునేవాడో చెప్తానికి వీల్లేదు. నా అదృష్టం గౌతు లచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా, కామ్రేడ్ సుందరయ్య గారు, చన్నమనేని రాజేశ్వరరావు గారు శాసనసభలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆ శాసనసభలో సభ్యుడిగా ఉండేటటువంటి అవకాశం నాకు లభించిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యరాలు శిరీష గారు, నాకు అత్యంత గుర్తులేనటువంటి లచ్చన్ గారి మనమరాలు, ఆవిడ శాసనసభ్యురాలుగా ఇక్కడ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆవిడ ఈ విషయాలు సరిగ్గా అర్థం చేసుకుని సీఎం గారితో మాట్లాడి దానిని క్యాన్సిల్ చేయించి ఈ ప్రజలకు మేలు చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ జీడిపిక్కలు అవనండి, అట్లాగే రాజామ ఏరియాలో అక్కడ మరి గోగునారకు సంబంధించినవి కానీ ఈ పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప అవసరం లేనిది ఈ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేటువంటి ఇది మన 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధం. ఇంకొకటి చెప్తా ఉన్నా నేను, చంద్రబాబు నాయుడు గారు లులు అనే కంపెనీకి ఎప్పుడో విశాఖపట్నంలో ఒకసారి ఇచ్చాడు, అదేం జరగలా. ఆ తర్వాత జగన్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు రాగానే మళ్ళీ విశాఖపట్నంలో హార్బర్ పార్క్ అంటారు. విశాఖపట్నంలో బాగా ఎక్కువ ధర భూమి ఉన్నటువంటి ఏరియాలో 13 ఎకరాల 73 సెంట్లు అక్కడ ఇవ్వటమే కాకుండా మళ్ళీ మా బెజవాడలో 4 ఎకరాల 15 సెంట్లు ఆర్టీసీ స్థలం ఇచ్చారు. ఎంతో తెలుసా దాని విలువ? రిజిస్ట్రార్ వాల్యూ, బయట రేటు కాదు, సబ్ రిజిస్ట్రార్ వాల్యూ 200 కోట్ల రూపాయలు. బయట అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళు అయితే 500 కోట్లు ఇచ్చేటటువంటి భూమి అది. దాన్ని 1% చొప్పున లీజుకి 99 సంవత్సరాలు ఇచ్చినటువంటి తప్పుడు నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లి వేసి సవాల్ చేస్తున్నా. ఆల్రెడీ వేశాం. అట్లాగే విశాఖపట్నంలో కూడా టాటా, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇంకెవరో ఏఎన్ఎస్ఆర్, మళ్ళీ లులుకి వీళ్ళకి ఇచ్చిన దాని మీద కూడా వేయబోతున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో అలా చేయటానికి వీల్లేదు. ప్రభుత్వం ప్రజల యొక్క ప్రకృతి, భూమి, నీరు, గాలి ఇవి ప్రకృతి వనరులు ప్రజలందరికీ ఉపయోగపడాలి. కానీ కొద్దిమంది ప్రైవేటు వ్యక్తుల యొక్క లాభం కోసం అవి వినియోగించబడకూడదు అని అంబేద్కర్ గారు పెట్టినటువంటి భారత రాజ్యాంగంలో ఉంటూనే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా చేయడానికి వీల్లేదు. మీకు ఒక్క మాట చెప్తా ఉన్నా అంశమా, లోగడ మన తెలుగువాడి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశాడు. ఎవరు? ఎన్వి రమణ అనే ఆయన ఏం చేశాడో తెలుసా? హైదరాబాద్లో అక్కడ ఒక ఆర్బిట్రేషన్ మీడియేషన్ ఇంటర్నేషనల్ సెంటర్ అని ఒకటి పెట్టాడు.
దానికి ఆయన చీఫ్ జడ్జి గారు ఉన్నాడు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఉచితంగా కొంత భూమి ఇచ్చాడు. దానిపైన ఒక లాయర్ గారు కోర్టులో వేశాడు, హైకోర్టులో. అయ్యా ఇది రాజ్యాంగ విరుద్ధం, అట్లాగే ఇదివరకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధం అని పిటిషన్ ఇస్తే దానిని కొట్టేశారు అని మీకు మనవి చేస్తా ఉన్నా. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిన ఆయన చేసిన పనిని కూడా కోర్టు కొట్టేసింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ కార్గో ఎయిర్పోర్ట్ని తీసుకుంటా ఉన్నటువంటి భూమి, ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో, ఈ భూమి ఏదైతే ఉందో ఇది కొట్టేస్తారు అని 100కి 100 పళ్ళు సంఖ్యాపరంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ చెట్లు ఆ విధంగా కొడతారు, వీలు లేదు. పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికి వాళ్ళకి హక్కు ఇవ్వలా. ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్తగా వ్యవహరించాలి తప్ప అట్ట సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు అని చెప్పి తీర్పులు ఉన్నాయని మీకు మనవి చేస్తూ, తప్పనిసరిగా మీరు అందరూ కూడా చక్కగా ఐకమత్యంతో ఒకే మాట మీద నిలబడండి. వాస్తవం అయితే మీ దగ్గరకు వచ్చి మీ 16 రోజుల్లో ఎక్కడో ఒక చోట గ్రామ సభ పెట్టాలి. అలా చేయకుండా మిమ్మల్ని అందరినీ 30 కిలోమీటర్ల దూరంలో అక్కడ పలాసలో అక్కడికి రమ్మని చెప్పి అక్కడ కొంతమందితో సమావేశం నిర్వహించుకోవటం అది అప్రజాస్వామికం, నియమ విరుద్ధం. తప్పనిసరిగా వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా గ్రామ సభ నిర్వహించి తీరాలి. అందులో కూడా నాకు తెలిసినంతవరకు ఈ భూములలో చాలామంది బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది చెల్లదు. అందరూ ఐకమత్యంగా ఉండండి. సరైనటువంటి లాయర్ని పెట్టి ఫైట్ చేద్దాం. శ్రీకాకుళం కోట ఉంది కదా, ఎస్కోట, ఆ ఎస్కోట దగ్గర కూడా ఎప్పుడో జిండాల్ కంపెనీ వాడు అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు, వాడు పెట్టల. వాస్తవంగా అయితే చట్ట ప్రకారం ఏదైనా ఒక కంపెనీకి ఒక పని కోసం ఒక అభివృద్ధి కోసం భూమి తీసుకుంటే 5 ఏళ్ల లోపల అది పెట్టకపోతే ఆ భూమి మళ్ళీ రైతులు తిరిగి ఇచ్చేయాలి. ఎక్కడ ఇవ్వటల్లా ఆ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంకుల్లోనేమో అప్పు తీసుకుంటున్నారు, ఆ డబ్బు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా చక్కగా జాగ్రత్తగా బ్యాంకులకు కట్టరు. బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ భూములు తాకట్టు పెట్టి ఉన్నాయి కాబట్టి ఈ భూముల మీదకి వెళ్తారు. రైతుకి మళ్ళీ భూమి తిరిగి రావటల్లా ఇప్పించాలని ప్రభుత్వం కూడా అనుకోవటల్లా జరుగుతూ బాధాకరమైనటువంటి విషయం అది. అందువల్లనే ప్రజలను, ముఖ్యంగా రైతులను, సన్నకారు చిన్న రైతులు, కౌలు రైతులు, హరిజన గిరిజన దళిత షెడ్యూల్ ట్రైబ్ రైతులను అవగాహన కల్పించి వాళ్ళల్లో ఒక చైతన్యం కలిగించి మనకు జరుగుతూ ఉన్న అన్యాయం గురించి, ఈ భూదోపిడీ గురించి బొడ్డ చెయ్యేసి నిలదీసే దానికోసం అని చెప్పి ఈ పాదయాత్ర కార్యక్రమం చూస్తున్నాం. ఆ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ కూడా కలిసాము. సరే, మీరు చాలా పెద్ద ఎత్తున పెడదాం అనుకున్నారు. సరే, కొద్దో గొప్ప ఈ 4 మాత్రమే మీకు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్లో ఉన్నారు కానీ వాళ్ళు మనతో పాటు ఉండాలి. వాళ్ళు కూడా చాలామంది పల్లెటూళ్ళలో రైతు కుటుంబాల నుంచి వచ్చే ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి మనం 100% కూడా ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాల్సిందే చేద్దామని మనం చేస్తూ ఈ 4 మాటలు చెప్పే అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.